హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025కి సంబంధించిన రిటెన్షన్స్ ఎవరెవరు ఏ టీంని ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా మన హైదరాబాద్ సన్ రైజర్స్ టీం నుంచి మాట్లాడుకుందాం. సన్ రైజర్స్లో మనం మెయిన్గా రిటైన్ చేసుకుంది క్లాసిని, ప్యాట్ కమిన్స్, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే మరియు అభిషేక్ శర్మ. నెక్స్ట్ మనకి ఆర్సీబీ నుంచి రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ ఉంటాడు, తర్వాత రజత్ పటిదార్, అలాగే ఎస్ దయార్ది, వీళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ టీం వచ్చేసి మనకి ముంబై నుంచి మనకి పాండ్యాని అయితే రిటైన్ చేసుకున్నారు. సో పాండ్యా మేబీ క్యాప్టెన్ అవ్వచ్చు. అలాగే సూర్య, రోహిత్ శర్మ మనం ఆప్షన్లోకి వెళ్తాడు అనుకున్నాడు, కానీ మళ్ళీ ముంబై టీం వాళ్ళే రిటైన్ చేసుకున్నారు. అలాగే మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ, అలాగే ముంబై నుంచి లాస్ట్లో రిటైన్ చేసుకుంది జస్ప్రీత్ బుమ్రాని. అలాగే నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీంకి వస్తే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అలాగే జడేజాని, శివన్ దుబేని, మతీషా పదిరాని, అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో మనకి ఎంఎస్ ధోనిని వీళ్ళు రిటైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టీం వచ్చేసి మనకి కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నుంచి వీళ్ళు సునీల్ నారాయణ్ని, ఆండ్రూ రసల్ని, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకు సింగ్, రంబదీప్ సింగ్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టీం వచ్చేసి మనకి లక్నో సూపర్ జైంట్స్. లక్నో నుంచి వీళ్ళు పూరాన్ని, మయాంక్ యాదవ్ని, రవి బిష్ణోయ్ని, మొయిదీన్ ఖాన్ని, అలాగే ఆయుష్ బదూర్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. అదే నెక్స్ట్ టీం వచ్చేసి మనకి గుజరాత్ టైటన్స్ మనకి గిల్లీ రిటైన్ చేసుకున్నారు. అలాగే రషీద్ ఖాన్ని, సాయి సుదర్శన్ని, రాహుల్ తివాటియాని, అలాగే షారుఖ్ ఖాన్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఢిల్లీకి వచ్చేసి మనకి రిషబ్ పంత్ అయితే ఆప్షన్లోకి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే మనకి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరల్ అండ్ క్రిస్టియన్ స్టబ్స్. అలాగే పంజాబ్ తరఫున వీళ్ళైతే ఓన్లీ ఇద్దరిని రిటైన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళంటే ఒక శశాంక్ సింగ్ ఒకరు, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఒకరు. అలాగే రాజస్థాన్ టీం నుంచి వీళ్ళు మొత్తం 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. సంజు శాంసన్, జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్మైర్, అలాగే సందీప్ శర్మ. సో ఇదండి ఐపీఎల్ సంబంధించిన రిటేషన్స్. అలాగే మనకి ఆప్షన్లోకి చాలా పెద్ద ప్లేయర్స్ అయితే మనకి రాబోతున్నారు. మనకి రిషబ్ పంత్ ఆప్షన్లోకి రాబోతున్నాడు. అలాగే మనకి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్షదీప్ సింగ్, అలాగే ఇలా చాలామంది పెద్ద ప్లేయర్స్ అయితే మనకి ఆప్షన్లోకి రావడం జరుగుతుంది. సో ఇదండి ఐపీఎల్కి సంబంధించిన రిటెన్షన్స్. సో ఐపీఎల్ ఆప్షన్ నుంచి మేము రేపటి నుంచి అయితే వీడియోలు అయితే చేస్తాము. సో మా ఛానల్ని ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.